హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచుల వనం. ఈరోజు మన కిచెన్లో వన్ ఆఫ్ ది ఫేమస్ డిష్ చికెన్ బార్తా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్ చికెన్ వెరైటీస్ తిని తిని బోర్ కొట్టిందా? ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో ఉన్న ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో డాబా టేస్ట్ని రీక్రియేట్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ బార్తా ఎలా చేయాలో ఇప్పుడే చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకుని దానిలో డీప్ ఫ్రైకి తీసుకునే ఆయిల్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేయించుకోవాలి. నేను ఇక్కడ 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి ఈ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత 4 ఎండుమిర్చి వేసి మాడిపోకుండా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పడు కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చివరిగా ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా తరిగాను. అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని 1 గరిటెడు ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ బోన్స్తో తీసుకున్నాను. బోన్స్తో ఉన్న చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. ఆ చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికిస్తే చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలిపి చికెన్లో వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించి తీసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారని చికెన్లో నుంచి బోన్స్ వేరు చేసి చికెన్ని తీసుకోవాలి. ఈ చికెన్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చికెన్ని మ్యాష్ చేసుకోవాలి. ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అన్నింటినీ తీసుకుని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి చేతితో బాగా క్రష్ చేసుకోవాలి. దానిలో మ్యాష్ చేసుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చివరిగా 1/2 కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1/2 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఇంతేనండి, చికెన్ బార్తా రెడీ. ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ దాబా స్టైల్ చికెన్ బార్తా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కమెంట్స్లో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఇలాంటి స్ట్రీట్ స్టైల్ రెసిపీస్ కోసం రుచుల వనంని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.